పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. డ్రాగన్ కంట్రీని ఓ భారీ తుఫాను వణికించేస్తోంది. ఇప్పటిదాకా మనం విన్న ప్రళయాల ఒకెత్తైతే ఇప్పుడు అక్కడ విరుచుకుపడినటువంటి డాల్ఫిన్ తుఫాన్ సృష్టించినటువంటి విధ్వంసం మరొక ఎత్తు. గంటకు 150 కిలోమీటర్లకు పైగా వేగంతో విరుచుకుపడ్డ ప్రచండ గాలులు, కొండలను పిండి చేసే భారీ వర్షాలు, ఏకంగా 10 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలేసి రోడ్డున పడ్డటువంటి భయానక దృశ్యాలు చైనాని ఇప్పుడు కుదిపేస్తున్నాయి. చైనా ఆర్థిక రాజధాని, ప్రపంచంలోనే అత్యంత ఆధునిక నగరమైన షాంఘై నిమిషాల వ్యవధిలో సముద్రంగా మారిపోయింది. గత 150 ఏళ్ల చరిత్రలోనే చూడని రికార్డు స్థాయి వర్షపాతంతో వందలాది వీధులు అక్కడ మునిగిపోయాయి. తూర్పు చైనా తీర ప్రాంతమైనటువంటి జెజియాంగ్ ప్రావిన్స్ సమీపంలో ఈ యొక్క డాల్ఫిన్ తుఫాను భయంకరమైనటువంటి శక్తితో తీరాన్ని దాటింది. తుఫాన్ తీరం దాటే సమయానికి ప్రచండమైన గాలులు, దట్టమైన మబ్బులతో ఆ ప్రాంతమంతా చీకటిగా మారిపోయింది. ఈ గాలుల ధాటికి వందలాది భారీ వృక్షాలు మొదళ్లతో సహా పెకిలించుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలమట్టం కావడంతో లక్షలాది ఇల్లు చీకట్లోనే ఉండిపోయాయి. తీర ప్రాంత నగరాలు, గ్రామాలు రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నీరు నిలిచిపోవడంతో పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడి ప్రధాన రహదారులు, రైలు మార్గాలు పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి. ఈ తుఫాను సృష్టించిన బీభత్సంలో అత్యంత భయంకరమైనటువంటి ఘట్టం షాంఘై నగరం ఎదుర్కొన్నటువంటి వర్షపాతం. అవును, ఇక్కడ మనం చూస్తుంది నిజమే. వాతావరణ శాఖ రికార్డులను తిరగరాస్తూ గత 150 ఏళ్ల చరిత్రలోనే షాంఘైలో పడనంత భారీ వర్షం ఒక్క రోజులను కురిసింది. నగరంలో 100కు పైగా ప్రధాన వీధులు నదులను తలపించాయి. భూగర్భ మెట్రో స్టేషన్లలోకి, బిల్డింగ్ బేస్మెంట్లలోకి వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు ప్రజలను ఇళ్లలోనే బందీలుగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ హెచ్చరించారు. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. షాంఘైలోని 2 ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాలలో 1300కు పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. బుల్లెట్ రైళ్లు, సిటీ బస్సులు ఆగిపోయాయి. చైనాలోని ప్రముఖ థీమ్ పార్క్లైన డిస్నీల్యాండ్, లెగోల్యాండ్లను అధికారులు అత్యవసరంగా మూసివేశారు. జెజియాంగ్ ప్రావిన్స్లోనే కాకుండా పరిసర ప్రావిన్స్ల నుంచి మొత్తం 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదకరమైన కొండ చర్యల ప్రాంతాలు, తీర ప్రాంత ఇళ్లలో ఉన్నవారిని రిలీఫ్ క్యాంపులకు తరలించారు. 1500కు పైగా ఎమర్జెన్సీ షెల్టర్లలో వీరికి ఆహారం, వైద్య వసతులు కల్పిస్తున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తూ వరదల్లో చిక్కుకున్న వేలాది మందిని ఇప్పుడు కాపాడుతున్నారు. డాల్ఫిన్ తుఫాన్ చైనాలో తీరం దాటడానికి ముందు తైవాన్, ఫిలిప్పీన్స్, జపాన్లలో కూడా బీభత్సం సృష్టించింది. ఇప్పుడు ఇది తీవ్ర రూపం దాల్చడంతో చైనా సరిహద్దు ప్రాంతాలలో ప్రతికూల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ తుఫాను ప్రభావం కారణంగా పొరుగున ఉన్న భారత భూభాగంలో, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో మరియు చైనా సరిహద్దులను ఆనుకొని ఉన్న కొండ ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హిమాలయ ప్రాంతాలలో అప్పటికే కురుస్తున్న వర్షాలకు ఈ తుఫాను ప్రభావం తోడైతే సరిహద్దు నదులలో నీటి మట్టం మరింత పెరిగే ప్రమాదం కూడా ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత విపత్తు నిర్వహణ సంస్థలు కూడా సరిహద్దు జిల్లాలను అప్రమత్తం చేశాయి. ఇక గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పుల కారణంగా ప్రతి ఏటా తుఫాన్ల తీవ్రత పెరుగుతుందని సైంటిస్టులు ఘంటాపథంగా చెబుతున్నారు. మానవ తప్పిదాలకు ప్రకృతి ఇస్తున్న హెచ్చరికలకు ఈ చైనా ప్రళయమే ప్రత్యక్ష ఉదాహరణ. చైనాలో ఈ తుఫాన్ శాంతించే వరకు అక్కడ పరిస్థితి అత్యంత గంభీరంగానే ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా షాంఘై నగరం పూర్తిగా ఇప్పుడు అతలాకుతలమవుతూ, అక్కడ పూర్తిగా జనజీవనం అస్తవ్యస్తమవుతూ, అక్కడ కాలనీలు, నగరాలన్నీ కూడా నదులను, సముద్రాలను తలపిస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉందనేది మనకు తెలియజేస్తుంది. ఏదేమైనా ఇంకా అక్కడ వర్షాలు నిరంతరాయంగా కురుస్తున్నాయి కాబట్టి మరికొన్ని గంటల్లో, మరికొన్ని రోజుల్లో అక్కడ ప్రకృతి ఇంకా ఎలాంటి ప్రకోపాన్ని చూపిస్తుంది అనేది ఆందోళనకరంగా మారింది.